సాగర నగరం విశాఖలో కీలక నియోజకవర్గం గాజువాక. వైజాగ్కే వన్నె తెచ్చిన ఉక్కు పరిశ్రమ ఉన్న ప్రాంతం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గం. ఓ విధంగా చెప్పాలంటే గాజువాక ఓ మినీ భారత్. ఈ హాట్ సీట్లోనే గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కు ఝలకిచ్చారు స్థానిక ఓటర్లు. చంటిగాడు లోకల్ అన్నట్లు స్థానిక నేతలకే పెద్దపీట వేసే గాజువాకలో ఈసారి రాష్ట్ర మంత్రి అమర్నాథ్ వైసీపీ అభ్యర్థిగా, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు లోకలే. మరి ఈ ఇద్దరిలో విజేత ఎవరు? గాజువాకపై ఎగిరే జెండా ఏది? ఉక్కు నగరం విశాఖలో గట్టి నియోజకవర్గం గాజువాక. స్టీల్ ప్లాంట్ తో పాటు ఆటోనగర్ ఇండస్ట్రియల్ కారిడార్ తో గాజువాక పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అంతేకాదు జాతీయ రహదారి పొడవునా విస్తరించిన ఈ నియోజకవర్గం ఆర్థికంగా రాష్ట్రానికి గుండెకాయ లాంటి ప్రాంతం. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు ఆటోనగర్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ఓట్లు ఎక్కువగా ఉండే గాజువాక నియోజకవర్గంలో ఈసారి ఇద్దరు మాస్ లీడర్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. 2009లో ఏర్పడిన గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలోని 19 వార్డులలో విస్తరించింది. ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ అభ్యర్థి గెలిచారు. వరుసగా ఒకే పార్టీ అభ్యర్థి గెలవడం కానీ లేదా ఒకే పార్టీ 2 ఎన్నికల్లో గెలవడం కానీ ఇప్పటి వరకు జరగలేదు. మొత్తం 3 లక్షల ఓటర్లు ఉన్నారు. స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్, గంగవరం పోర్ట్, కోరమండల్, బీహెచ్సీఎల్ వంటి ప్రధాన సంస్థలు గాజువాకలోనే ఉన్నాయి. ఇక్కడ యాదవ, కాపు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ 2 వర్గాలకి ప్రధాన పార్టీలు టికెట్ ఇస్తూ ఉంటాయి. రెడ్డిక, గవర, వెలమ, ఇతర బీసీ సామాజిక వర్గాలకు దాదాపు 20,000 చొప్పున ఓటింగ్ ఉంది. ఈ లెక్కల ఆధారంగానే గత 3 దఫాలుగా ఇక్కడ అభ్యర్థులకు ప్రాధాన్యం లభించింది. పీఆర్పీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన చింతలపూడి వెంకటరామయ్య గెలిస్తే 2014లో యాదవ నేత పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారు. 2019లో త్రిముఖ పోటీలో వైసీపీ, జనసేన హోరాహోరీగా తలపడ్డాయి. జనసేనాని పవన్ పోటీ చేయగా టీడీపీ భారీగా ఓట్లు చీల్చింది. దీంతో పవన్ సుమారు 16,000 ఓట్ల తేడాతో ఎమ్మెల్యే నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం గాజువాకలో హోరాహోరీగా ఫైట్ జరుగుతోంది. మంత్రి గుడివాడ అమరనాథ్ తొలిసారిగా గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచే కార్పొరేటర్ గా పనిచేసిన అమరనాథ్ 2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎమ్మెల్యేగా బరిలో దిగారు. ఈసారి మాత్రం ఆయనను గాజువాక నుంచే బరిలోకి దింపింది వైసీపీ. గతంలో వీరి తల్లిదండ్రులు, ఇప్పుడు తనయులు తలపడుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరి నేతలకు రాజకీయ వారసత్వం ఉంది. వాస్తవానికి ఇక్కడ గెలుపు అంత ఈజీ కాదు. ఎందుకంటే అధికార పార్టీలో ఇప్పటికే ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. గతంలో ఓ ఇన్ఛార్జ్ ని నియమించిన వైసీపీ కొద్ది రోజుల క్రితమే మంత్రి అమరనాథ్ అభ్యర్థిత్వాన్ని ఖాయం చేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన తరపున ఒక్కరిద్దరి పేర్లు వినిపించినా చివరకు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరే ఖరారైంది. పల్లా శ్రీనివాసరావు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం టీడీపీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఇక గుడివాడ అమరనాథ్ది పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయన తాత గుడివాడ అప్పన్న 1978లో పెందుర్తి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం గాజువాక నియోజకవర్గం అప్పట్లో పెందుర్తి పరిధిలో ఉండేది. అమర్ తండ్రి గుడివాడ గురునాథరావు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుడివాడ గురునాథరావు, పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం గతంలో ఒకరిపై ఒకరు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సింహాచలంపై గురునాథరావు 19,903 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పోటీలో ఉన్న ఇద్దరికి బలమైన రాజకీయ, సామాజిక నేపథ్యం ఉండడంతో పాటు ఇద్దరు స్థానికులే కావడం మరో విశేషం. ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరు వారసుల్లో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది.
గాజువాకలో పోరు ఎలా ఉన్నా అభ్యర్థుల విషయంలో ట్విస్టులు మీద ట్విస్టులు ఇరు పార్టీలు ఇచ్చుకుంటున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసినా తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో పవన్ ను ఓడించి రాష్ట్రంలో సంచలనం సృష్టించారు నాగిరెడ్డి. కానీ ఈ దఫా సీటు దక్కించుకోలేకపోయారు. ఇక తన తండ్రి గురునాథరావు మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన అమర్నాథ్ టీడీపీ నుంచి తొలుత కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా గాజువాక టికెట్ దక్కించుకున్నారు. తన తాత, తండ్రి మాదిరిగానే తనను ఆదరించాలంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అమర్ గాజువాక నియోజకవర్గంలో ఉన్న వివిధ సామాజిక వర్గాల నాయకులతో సమావేశాలు, చర్చలు, ప్రచారాలతో బిజీ అయిపోయారు. అందరినీ కలుపుకుపోయి మరోసారి గాజువాకలో వైసీపీ జెండా ఎగురవేస్తామని అమర్ అంటున్నారు. మేము ఒకసారి అవకాశం ఇస్తే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామనేటువంటిది వారికి చెప్పడం జరిగింది. ఎన్నికల్లో అధికారం ఇచ్చిన తర్వాత చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తిగా చేసి ఈరోజు ఏదైతే చేసినటువంటి కార్యక్రమాలకి ఓటు అడిగేటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళీ జరుగుతూ ఉంది. అందుకనే మేము ఏదైతే చెప్పామో చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం చేసామన్నటువంటి ధైర్యంగా వెళ్ళి ప్రజలకు అడగగలుగుతా ఉన్నాం. మీ కుటుంబానికి ఏదైనా మంచి జరిగితే మాకు ఓటేయండి అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎవరు కలిసి వచ్చినా డెఫినెట్గా గతంలో ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు 2014 నుంచి 2019 వరకు. ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వమని చెప్పి నేను ప్రజలను అడుగుతాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, గతంలో మా తాతగారు తండ్రి గారు ఇద్దరు కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం. సో నేను కూడా అంతకు మించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాననేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పడం జరుగుతుంది. ఇక టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాస్ గాజువాక నుంచి 3వ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా నియోజకవర్గం పైన స్పష్టమైన ముద్ర వేశారు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్న పల్లా శ్రీనివాసరావు ఒకానొక దశలో వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అదంతా దుష్ప్రచారమే అని చెప్పుకొచ్చిన పల్లా పార్టీ విధేయతతో టికెట్ దక్కించుకున్నారు. మాస్ లీడర్ ఇమేజ్ సొంతం చేసుకున్న పల్లా ఈసారి గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రచారంలో జోరు చూపుతున్న పల్లా వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడకు గట్టి పోటీ ఇస్తున్నారు. పునర్నిర్మాణం చేసుకోవాలి, ఈ అప్పుల ఊబి నుంచి బయటకు లాగాలి కనుక దీనికి సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలి. తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి అయినటువంటి ఇక్కడ స్థానికంగా నన్ను గెలిపించడానికి, అలాగే ఈ రాష్ట్రాన్ని ఎన్డీఏ భాగస్వామ్యం కనుక చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు సన్నిధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తుంది. 15 సంవత్సరాలుగా నేను ఈ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై ఉన్నా. ఎప్పుడు నాకు అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై ఉన్నా. నేను అధికారంలో ఉన్నప్పుడు నా పనితీరు ఏంటి, ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేశామన్న దాని మీద ప్రజలకు అవగాహన ఉంది. హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రధాన అంశంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తలనొప్పిగా మారగా ఇప్పుడు బీజేపీతో చేతులు కలపడం ద్వారా టీడీపీ కూడా ఇరకాటంలో పడింది. స్టీల్ ప్లాంట్ ఓటర్ల తీర్పే గెలుపోటములను నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇద్దరు నేతలకు స్టీల్ ప్లాంట్ అంశం మింగుడు పడని విధంగా తయారైంది. ఈ సమస్యను అధిగమించిన వారే అంతిమ విజేతలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి ఓటర్ల దృష్టిని మళ్లించే సామర్థ్యం ఈ ఇద్దరిలో ఎవరికి ఉన్నదనేదే చర్చకు తావిస్తోంది. మొత్తానికి గాజువాకలో గెలుపు ఇద్దరికీ అంత ఈజీ కాదన్నదే పరిశీలకుల అభిప్రాయం.